99 టీవీ సూపర్ ప్రైమ్ టైం డిబేట్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. తెలంగాణలో మరొకసారి బీసీ ఉద్యమానికి సంబంధించిన అంశంలో ఒక బలిదానం జరిగిందనే వార్త ఇప్పుడు తెలంగాణ బీసీ రిజర్వేషన్ల విషయంలో మరొకసారి కూడా ఇది కొత్త ఒరవడికి నాంది పలుకుతోందని తెలుస్తోంది. బీసీ ఉద్యమంలో మరి నాడు తెలంగాణ కోసం శ్రీకాంతాచారి బలిదానం జరిగితే ఇప్పుడు తాజాగా నేడు సాయి ఈశ్వరాచారి మరొక చారి కూడా మరి తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు కావడం లేదనే ఒక కారణంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సో ఈయన సంబంధించిన అంశంలో మొత్తానికి బీసీ రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వరాచారి మరణం ముమ్మాటికి కాంగ్రెస్ బీజేపీ చేసిన ప్రేరేపిత హత్యనే అంటూ కూడా బీసీ సంఘాల నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంలో ఈరోజు సూపర్ ప్రైమ్ టైంలో చర్చ చేస్తున్నాం. దీంట్లో మనతో పాల్గొంటున్నారు బీసీ 42% సాధన సమితి అధ్యక్షులు చిరంజీవులు గారు, అదే క్రమంలో మరి పొలిటికల్ అనలిస్టు కోటేశ్వరరావు గారు ఉన్నారు. సో కాంగ్రెస్ నాయకులు మానవతరాయి కూడా జాయిన్ అవుతారు. అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా చిరంజీవులు గారితో మాట్లాడదాం. మరి 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి పేరుతో ఇప్పటికే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేస్తున్నారు. అదే క్రమంలో పోరాటం చేయబోతున్నారు. మరి ఇప్పుడు జరిగిన సాయి ఈశ్వరాచారికి సంబంధించిన మరణం విషయంలో మరి అక్కడి వరకు మీరు వెళ్ళొచ్చారు కనుక సో దాంట్లో నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు, అతని భార్య ఏమంటుంది, కొంచెం మీరు చెప్పగలుగుతారా సార్? అందరికీ నమస్కారం, ప్యానలిస్టులకు అదేవిధంగా మీకు కూడా. ముఖ్యంగా ఈరోజు గాంధీ ఆసుపత్రికి వెళ్ళి నేను కూడా వారిని పరామర్శించి రావడం జరిగింది. సో అప్పటికే ఆయన దాదాపు ప్రాణాలు కోల్పోయిన స్థితిలోనే ఉన్నారు, వెంటిలేటర్ పైన. అతని తల్లి అదేవిధంగా భార్యతో కూడా మాట్లాడడం జరిగింది. సో మొట్టమొదట ఈ సాయి ఈశ్వరాచారి గారికి నేను ఈ టీవీ డిబేట్ లో శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు. ఇది మంచి పరిణామం కాదు. తెలంగాణ అంటే మళ్ళీ ఒకసారి బలిదానాల గడ్డ అని చెప్పి మనం అనిపించుకోకూడదు. గతంలో కూడా తెలంగాణలో అనేక బలిదానాలు జరిగిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు అట్లాంటి సంఘటనలు పునరావృతం అవడం కొంత బాధాకరమైన విషయం. మేము మొట్టమొదటనే అందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఇన్సిడెంట్ గ్లోరిఫై చేయాల్సిన ఇన్సిడెంట్ కాదు. అదేవిధంగా ఎవరు కూడా దీన్ని అనుసరించాల్సినటువంటి విధానం కూడా కాదు. సో మరి మొత్తానికైతే ఆయన ఒక సుప్రీం సాక్రిఫైస్ అయితే చేసినారు. సో ఇదే లాస్ట్ కావాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నా. ఇక పోతే ఈ సంఘటన అనేది అన్ని పార్టీలు కలిసి చేసినటువంటి పాపం అని చెప్పి తప్పదు. ముఖ్యంగా రూలింగ్ పార్టీ వాళ్ళపైన ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా పార్లమెంట్ లో 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ కాకుండా మోకాలు అడ్డం పెట్టినటువంటి బీజేపీది కూడా ఉంది. అదేవిధంగా ఈ 42% పైన ఎట్లాంటి నిర్ణయం తీసుకోకుండా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. సో మొట్టమొదట మనం చూసినట్టయితే ఈ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు. మేము అధికారంలో వచ్చిన 6 నెలల్లో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు చట్టబద్ధంగా కల్పిస్తామన్నారు. మరి ఆ రోజు వాళ్ళకి తెలియదా ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఫాలో కావాలని? కేవలం బీసీల ఓట్లు కొల్లగొట్టాలనే మూత్రం రాస్తారా? 42% రిజర్వేషన్ సంబంధించి మేము అన్ని చేసినాము, కులగన్న చేసినాం, డెడికేటెడ్ కమిషన్ చేసినాం, రకరకాలు చెప్తున్నారు. మేము ఒకటే చెప్పినాం, తమిళనాడులో లాగా మీరు 9th షెడ్యూల్లో పెట్టించాలంటే ఇక్కడ అఖిల పక్షాన్ని సమావేశం ఏర్పాటు చేయండి, ప్రధానమంత్రిని కలవండి, ఒప్పించండి, పార్లమెంట్ లో పెట్టి మీరు పాస్ చేయించండి అన్న. మీరు కేంద్రం పైన చేసిన పోరాటం ఏంటండి? ఒక రోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే సరిపోద్దా? తమిళనాడులో జయలలిత గారు 6 సార్లు అఖిల పక్షాలతో సమావేశాలు పెట్టేసి వాళ్ళందరినీ ఢిల్లీకి వెళ్ళి పివి నరసింహరావును ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టించినారు 76th అమెండ్మెంట్ ద్వారా. మీరు ఇక్కడ చేసిందే లేదు. మేము పోము ఢిల్లీకి, అయిపోయింది మాది, ఒక ధర్నా చేసేసి మేము కూర్చున్నాం, మీరే చేసుకోండి అంటే. మేము అడుగుతున్నాం ఏంటంటే మీరు కేంద్రం మీరు అడిగిండ్రు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలే. మొన్నెట్టి ఇచ్చారంటే అడగగానే ఇమీడియట్ గా పోతుంది తెలంగాణ రైజింగ్ అనే దాంట్లో ప్రధానమంత్రిని కలిసిరి, రమ్మని పిలిస్తే. మరి మా సమస్య పరిష్కారం ఏమైనా చర్చించారా? ఇప్పటికో 10 సార్లు కలిసి ఉంటారు. 8 నెలలు అయింది కేంద్రానికి వెళ్ళి బిల్లు. పోనీ బీజేపీ మీద మరి వాళ్ళు ఇస్తలేరు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక ధర్నా నిర్వహిద్దాం, బంద్ నిర్వహిద్దాం, రైలు రోకు చేద్దామని అన్నారా? ఏమనలేరే వాళ్ళ మీద. కరెక్ట్. మేము ఏమంటున్నాం అంటే మీకు ఆ చిత్తశుద్ధి లేదు. ఇకపోతే రాహుల్ గాంధీ గారు మాట్లాడితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సామాజిక
న్యాయము 50% సీలింగ్ బద్దలు కొడతాను మాట్లాడతాడు. లాస్ట్ టైం పార్లమెంట్ సమావేశాలు నడిచి వర్షాకాల సమావేశాల్లో మాట్లాడి ఇప్పటికి వాళ్ళ 5 రోజులైంది, ఈ రోజు కూడా మాట్లాడలేదు. మేము ఎవరిని నమ్మాలండి? ఎందుకు మా ప్రజల్లో అనవసరమైనటువంటి ఆశలు రేపెత్తించి ఇవాళ ఆశలు అడియాశలైనవి కాబట్టి అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు మీరు కల్పించలేదు. సర్కారు చేసిన హత్య కాకపోతే ఇంకేం హత్య ఇది? అట్లనే బీజేపీ ఉన్నారు. మీరు అనుకుంటే వారం రోజుల్లో కూడా కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొస్తారు. కానీ బీసీలకు వచ్చేసి 8 నెలల ఇప్పుడు మీ దగ్గరికి బిల్లులు వచ్చి 9th షెడ్యూల్ ఎందుకు మీరు దానిపైన ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? సో అది బీజేపీకి ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్. బీఆర్ఎస్ ఉన్నారు. బీఆర్ఎస్ కి అయితే అసలు ఈ రిజర్వేషన్స్ మీద వాళ్ళు ఇప్పటి వరకు ఒక అధినాయకులు మాట్లాడతలే, కింద బీసీ నాయకులు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు మాట్లాడితే వాళ్ళ నాయకుడు ఇప్పటి నుంచి కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు రాడు. అతని కొడుకు కూడా బయటకు వచ్చేసి రిజర్వేషన్స్ ఇష్యూ మీద పబ్లిక్ లో మాట్లాడరు. సో ఇవన్నీ కూడా బీసీలను మభ్యపెట్టి ఎట్లా వాళ్ళ ఓట్లు లాగాలి. ఈ 42% మంది చివరికి 23% మంది లాస్ట్ కు జరిగిన ఎలక్షన్స్, జరుగుతున్న ఎలక్షన్స్ 17% రిజర్వేషన్ మీద నడుస్తున్నాయి. మరి నిజంగానే మరి బీసీలు బాధపడి ఇవాళ జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన ఘటన ఇది. ఇప్పటికైనా మేము కోరేది ఏంటంటే ఈ 3 పార్టీలు కొంత స్పందించండి. మీకు మానవత్వము, ఒక హృదయం అనేది ఉంటే, మేము ఇచ్చిన హామీల మీద మేము నిలబడాలని ఉంటే మీరు ఖచ్చితంగా ఇప్పటికైనా స్పందించి పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ సమావేశాల్లో 9వ షెడ్యూల్లో మీరు ఏదైతే కేంద్రానికి పంపారో 9వ షెడ్యూల్లో పెట్టాలనే ఆ బిల్లుల్ని పాస్ చేయించండి. బీసీ ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పి కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ చిరంజీవులు గారు. మొత్తానికి ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మానవతారాయ్ గారు, ఆయనతో కూడా మాట్లాడదాం. మానవతారాయ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. ఓకే, మరొక ఆత్మాహుతి జరిగింది. సాయి ఈశ్వరాచారి ఆత్మాహుతి విషయంలో కాంగ్రెస్ బీజేపీ ఇది కలిసి ఆ పార్టీల ప్రేరేపిత హత్యగా కూడా మరి బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తున్నారు. కాసేపటి క్రితమే మరి ఒక ప్రకటనలో దీన్ని ఎట్లా చూడొచ్చు అంటూ. చనిపోవటం బాధాకరం. ఈశ్వరాచారికి నివాళులర్పిస్తున్నా. ఇంకెవరూ చనిపోవద్దు. ఈ బీసీ ఉద్యమాన్ని మొత్తానికైతే 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన కల్పించింది కాంగ్రెస్ పార్టీ. దశాబ్దాలుగా బీసీలకు రిజర్వేషన్లు కొట్లాడే వాళ్ళు కూడా నేను చేయని నినాదం రాహుల్ గాంధీ భుజానికి ఎత్తుకొని కామారెడ్డిలో మేము ఆ రోజు ప్రకటించినాము. కానీ తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఏ విధంగా తెలంగాణ ఇచ్చినామో అధికారంలో ఉండి బీసీ రిజర్వేషన్లను కూడా బీజేపీ అదే విధంగా ఆమోద ముద్ర వేస్తుంది అనుకున్నాం. అదేవిధంగా 1994లో 76 రాజ్యాంగ సవరణ ద్వారా తమిళనాడుకు 69% రిజర్వేషన్లు కాంగ్రెసే ఇచ్చింది. ఈరోజు 27% రిజర్వేషన్లు కూడా కాంగ్రెసే ఇచ్చింది. అన్ని రిజర్వేషన్లు కాంగ్రెసే ఇచ్చింది. కానీ తమిళనాడు లెక్క ఆ రోజు కాంగ్రెస్ ప్రధాని పివి నరసింహారావు గారు లెక్క పెద్ద మనసు చేసుకొని నరేంద్ర మోడీ కూడా ఒక ఓబీసీ అయి ఉంటే తప్పకుండా ఆమోదిస్తారు అనుకున్నాం. కానీ బీసీల నోటికాడ ముద్ద లాక్కునే ప్రయత్నం చేశారు. కాబట్టి కొట్లాడి సాధించుకుందాం మేము అందరం, అన్ని పార్టీలు కూడా. దీని మీద ఒకళ్ళ మీద నిందేయాల్సిన అవసరం లేదు. ఇది అందరిపైన బాధ్యత ఉంది. ఎవరైనా అట్లాంటి ఎవరైతే ఉన్నారో కుంగుబాటుకు గురైపోయి మాకు రిజర్వేషన్ రావని ఎవరైతే మానసికంగా కుంగుబాటులో ఒత్తిడిలో ఉన్నారో అది మేధావుల పైన ఉంది. వాళ్ళని చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన, రాజకీయ నాయకుల పైన కూడా ఉన్నది. కాబట్టి తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ నాయకులను ఆదర్శంగా తీసుకుందాం. ఇక రాజకీయాలు వద్దు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకతాటిపైకి వద్దాం. దీనికి రాహుల్ గాంధీకి పేరు రాదు, రేవంత్ రెడ్డికి పేరు రాదు. బీసీలో బాగు కోసం మనం అందరం పాటుపడదాం. ఇన్ని సంవత్సరాలుగా బీసీలు అన్యాయానికి గురయ్యారు. ఇప్పుడు ఆలోచన కల్పించింది కాంగ్రెస్ పార్టీ. శత విధాల ప్రయత్నం చేసింది. పంచాయతీ ఎన్నికల్లో అమలు చేద్దాం అనుకుంటే నిధులన్నీ కూడా వెనక్కి పోతున్నాయి. అసలే ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే దాన్ని గాల్లో పెట్టేందుకు రేవంత్ రెడ్డి ఒక గజీతగాడు లెక్క శ్రమిస్తాడు. ఈ నేపథ్యంలో పంచాయతీ నిధులు కావాలని చెప్పి పార్టీ పరంగా ఇవ్వాలని చెప్పేసి గ్రామ పంచాయతీల్లో కూడా బీసీల వాటా ఉండాలని చెప్పి పార్టీ పరంగా వేరే వ్యక్తులు కూడా నిల్చోకుండా మేము ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తాం. ఇప్పుడు 4336 పంచాయతీలో ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో 359 ఏకగ్రీవాలు కూడా అయిపోయినాయి. కాబట్టి ఇట్లాంటి తరుణంలో భావోద్వేగాలు అనేవి ఉంటాయి. ఈ భావోద్వేగాలను ఎవరైతే లోనవుతున్నారో వాళ్ళను గుర్తించాల్సిన బాధ్యత బీసీ సంఘాలు జాగుల శ్రీనివాస్ గౌడ్ పైన ఉన్నది, అందరిపైన ఉన్నది, మనందరిపైన ఉన్నది. కాబట్టి ఆత్మహత్యలతో పరిష్కారం కాదు. ఇది తెలంగాణ ఉద్యమం కాదు, బీసీ ఉద్యమం. దయచేసి గుర్తుపెట్టుకోండి. కొంచెం కష్టపడితే ప్రభుత్వాలను కదిలిస్తే వచ్చేటువంటి రిజర్వేషన్లు ఇది. తెలంగాణ పోరాటం ఎన్నో ఏళ్ళు పెట్టింది.
అట్లాంటిది రాహుల్ గాంధీ గారు కల్పించిన ఆలోచన అసలు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఆర్ కృష్ణ గారు కొట్లాడండి అంతకుముందు. ఉత్తగా ఆయన పార్లమెంట్ వైపు చూపు, మేము యూనివర్సిటీలో ఉన్నాం, ఇప్పుడు ఎవరైనా మేధావులు ఎవరు కూడా ఆర్ కృష్ణయ్య గారు మొదలుపెట్టముందు ఎవరు మొదలుపెట్టారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకున్నారు. తీరా అయిపోయిన తర్వాత ఇప్పుడు కూర్చొని రిజర్వేషన్లు అంటున్నారు. ఈ రెచ్చగొట్టే పనులు చేయకండి దయచేసి, ఎవరిని నిందించకండి. మీరు సంపాదించుకున్నారు, మీ వయసు అయిపోయింది, రేపటి తరం కోసం మనం చేద్దాం, కొట్లాడదాం. దానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరిస్తాం. కాబట్టి దయచేసి ఒకళ్ళ మీద నిందలేయటం వల్ల ప్రయోజనం లేదు. మేమేమంటున్నాం, ఇప్పుడు నిజంగా పోరాటం ఎక్కడ చేయాలండి, ఎక్కడ నొక్కుంటే అక్కడ లేపనం రాయాలి. ఇవాళ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో సోనియా గాంధీని దూషించారు, మన్మోహన్ సింగ్ను దూషించారు, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించారు మనందరం కూడా. మరి ఈరోజు ఎందుకు నరేంద్ర మోడీని మనం దూషించలేకపోతున్నాం, గట్టిగా నిలదీయలేకపోతున్నాం? ఇక్కడ చేసే అన్నం పెట్టే చేతినే సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే న్యాయం చేయాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీదే బండలేయటం ఎంతవరకు న్యాయం చెప్పండి, ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ బీజేపీ ఏమన్నా వాళ్ళని ప్రశ్నిస్తున్నారా? అసలు ఆర్ కృష్ణయ్య గారిని ప్రశ్నిస్తున్నారా? మీరు బీజేపీలో ఉండి ఒక కులాన సంఘ నాయకుడు, మీరు బీజేపీలో ఉండి రిజర్వేషన్లు ఎందుకు మీ పార్టీలో కదిలించలేకపోతున్నారని చెప్పి ప్రశ్నించలేదా? అట్లా ప్రశ్నించరు. కాంగ్రెస్ అన్నీ ఇచ్చే కాంగ్రెస్ మీద రాళ్ళేస్తా అంటే కాచిన చెట్టుకి రాళ్ళ దెబ్బలన్నట్టు. ఇంతమందికి ఈ దేశంలో రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెసే, లంబాడీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెసే, వర్గీకరణ చేసింది కాంగ్రెసే, అన్ని వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెసే. ఈ 40 చట్టసభల్లో కూడా అంటే స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు ఇద్దామని ప్రయత్నం చేస్తే అడ్డుపడింది కళ్ళారా కేంద్రంలో అధికారంలో ఉండేది బీజేపీ. దాన్ని నిందించకుండా కాంగ్రెస్ పార్టీని నిందించడం మంచిది కాదు. సరే, ఒకరి మీద నిందేయటం కాదు, అందరం కూడా ఏకతాటిపైకి రావాలి ఈ అంశం పైన. ఇంకెవరు చనిపోకూడదు. ఈశ్వరాచార్య లాంటి బలిదానాలు మళ్ళీ కావద్దు. దయచేసి బీసీలో ఉన్న యువతకు, పెద్దలకు మేము చేతులెత్తి మొక్కుతున్నాం. దయచేసి మేము కొట్లాడతాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరందరూ కూడా సహకరించండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇది ఆధిపత్యం కాదు, ఎవరికి వాళ్ళ పేరు రావాలి. బీసీ సంఘాల్లో కూడా 100 సంఘాలు మాకు పేరు రావాలి, మాకు పేరు రావాలి, ఇంకో ఆయన పార్టీ పెట్టిన ఆయన మాకు పేరు రావాలి, మాకు పేరు రావాలి. మీకు పేరు కాదండి, పేరు ముఖ్యం కాదండి, రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు ముఖ్యం. ఆ తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రకటనలు కాదు, రాజ్యాంగబద్ధ తెలంగాణ అంటే పార్లమెంట్లో ఆమోదం జరగాలి. కాబట్టి రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ రావాలంటే పార్లమెంట్లో ఎవరికి అధికారంలో ఉంటే కేంద్రం, రాజ్యసభలో, లోక్సభలో ఎవరు బలం ఉంటే వాళ్ళపైన మనందరం కలిసి కొట్లాడాలి. అంతేగాని ఆత్మహత్యలు చేసుకోవటం వల్ల, బలిదానాలు చేసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. ఆ వైపుగా నాకు తెలిసి దీనిపై విచారణ జరగాలి. ఎవరైతే ఈశ్వరాచారి మరణం వెనక ఆయన ఎవరైనా పురికొల్పారా లేదంటే సహసిద్ధంగా చేసుకున్నాడా అనే అంశం పైన కూడా విచారణ జరగాలి, సమగ్ర విచారణ జరగాలి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా రెచ్చగొట్టి ఆయన ఆత్మ బలిదానానికి కారణమైతే అట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఏది ఏమైనప్పటికీ వీరి మరణం అనేది ఆఖరు కావాలి, ఈశ్వరాచారి మరణం ఆఖరు కావాలి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, పిసిసి అంత సామాజిక న్యాయం చేయడంలో పెద్దన్న కాంగ్రెస్. ఇవాళ జాతీయ అధ్యక్షుడు ఒక దళితుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఒక గౌడ బిడ్డ. ఈ విధంగా పార్టీలో సామాజిక న్యాయం చేసుకుంటా అన్ని వర్గాలకు కూడా, అన్ని పార్టీలకు కూడా మార్గదర్శకంగా ముందుకు పోతుంటే ఇవాళ బీసీ రిజర్వేషన్ల విషయంలో అందరూ ఏకతాటిపై రాకుండా, నిందించాల్సిన వాళ్ళు నిందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని, అది కేంద్రంలో అధికారం లేని కాంగ్రెస్ పార్టీని నిందించడం మంచి కాదు. ఇది జాతీయ వ్యాప్తం చేస్తున్నాం. ఢిల్లీలో ధర్నా చేసినాం. 100 CWS అంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యున్నత నిర్ణాయక సంస్థ. అందులోనే 100 మంది ఎంపీలను పిలిపించి ఇది ఒక తెలంగాణకే పరిమితం కాదు, తెలంగాణ మోడల్ అనేది దేశానికి ఆదర్శమైన కర్ణాటకలో కులగణన చేపిస్తున్నాం లేదా? ఇలా నరేంద్ర మోడీ కులగణన చేయనండు, నేను జనగణనే చేస్తానడు. అట్లాంటి నరేంద్ర మోడీ మెడలు ఉంచి జనగణనతో పాటు కులగణన చేయించడం లేదా? కాబట్టి రాహుల్ గాంధీ గారు అదే అన్నారు, దేశవ్యాప్తం చేస్తాం త్వరలో అన్నాడు. కాబట్టి దయచేసి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అవసరం మా ఎంపీలు కూడా ఆలోచన ఉంది, పార్లమెంట్లో దీని అంశాన్ని లేవనెత్తే ఆలోచన కూడా కాంగ్రెస్ ఎంపీలకు ఉన్నది. కాబట్టి బలిదానాల ద్వారా రాష్ట్రాలు ఏర్పడవు. పార్లమెంటులో చట్టం ద్వారానే, రాష్ట్రపతి ఆమోద ముద్ర ద్వారానే 9వ షెడ్యూల్లో చేర్చుకుంటేనే ఈ యొక్క రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు రక్షణ కల్పిస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు కూడా బలిదానాలు చేసుకోవద్దని చెప్పి సందర్భంగా 99 టీవీ ప్రేక్షకుల ద్వారా తెలంగాణ బీసీ యువతను నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ మానవతరాయ్ గారు. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం నేను క్లారిటీ ఇస్తా. వారు కొన్ని విషయాలు మాట్లాడారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ పార్లమెంటు సమావేశాలు నడుస్తూ ఉంది, బడ్జెట్ ల్యాప్స్ అయిద్ది. బడ్జెట్ ఎప్పుడు ల్యాప్స్ అయిద్దండి? మార్చ్ ఎండింగ్ లో ల్యాప్స్ అయింది. మరి మార్చ్ ఎండింగ్ వరకు ఇప్పుడు బడ్జెట్ ఉంది, బడ్జెట్ లో సెషన్స్ నడుస్తున్నాయి. ఈ సెషన్ లో బిల్లులు పెట్టించడానికి ప్రయత్నం మానేసి ఎన్నికలు పెట్టడం ఎట్లాంటి పరిస్థితి అండి?
నేను రాజకీయాలు మాట్లాడొద్దు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఒకటి. రెండోది, మేము ఈ ఉద్యమంలోకి వచ్చినాం ఏంటంటే బీసీలకు స్వచ్ఛందంగా ఏదైనా న్యాయం జరపాలనే ఉద్దేశంతో వచ్చినాం తప్ప ఉద్యోగంలో వదిలేసి వచ్చి నువ్వు రిటైర్మెంట్ తర్వాత అంటే రిటైర్మెంట్ తర్వాత ఇంట్లో కూర్చోవాలన్నా, పని చేయకూడదా సమాజం కొరకు? మాకున్న సమాజం కొరకు 100% పని చేస్తాం. పోరాటం చేసే వాళ్ళు వేరే ఉంటదండి, నడిమధ్యలో వచ్చే వాళ్ళు మేము ఇక్కడ చనిపోకుండా చూడండి అంటున్నా. మీ జీతభత్యాలు వస్తాయి, మీకు ఏం తక్కువ ఉండదు, మీ పెన్షన్ వస్తుంది, అన్ని వస్తాయి మీకు. కానీ మొదటి నుంచి పోరాటం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క పద్ధతి ఉంటది. అంతా మీ స్వార్థం కోసం, మీకు ఏదో కావాలనుకోవడం కోసం, పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం ఇట్లా ఈ విధంగా దయచేసి చేయొద్దని చెప్తాను. నేను రచ్చగొట్టే వ్యాఖ్య చేయొద్దని చెప్తాను. మాట్లాడనివ్వండి, మీరు మాట్లాడినంత సేపు నేను విన్నాను, నేను ఏం మాట్లాడలే, ఇంటర్ఫియర్ కాలేదు. మీరు అధికారంలో పదవిలో ఉన్నప్పుడు బీసీకి అన్నం పెట్టరు, బీసీకి బిచ్చమేయండి, బీసీని గౌరవించరు. ఇవన్నీ మేము చూస్తున్నాం. మేము కూడా పోరాటాలు దాదాపు 23 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. మేము ఉద్యోగస్తుల మనస్తత్వం ఎట్లుండదో, వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒకేసారి మారిపోతారు, వాళ్ళు సేవకులు అయిపోతారు. ఎందుకు? తద్వారా మాట్లాడితే నేను మాట్లాడలేదు. ఇక శ్రీనివాస్ గారు మానవతరాయ్ గారు ఒక నిమిషం మీరు ఆగండి. మానవతరాయ్ గారు చెప్పండి. చిరంజీవి తప్పించుకోవడం కోసం, కేసులు తప్పించుకోవడం కోసం రాజకీయ పార్టీలు పెడుతున్నారు. సరే, రాజకీయ పార్టీలు ఇంకా మేము పెట్టలే, మేము ఇంకా ఆ స్థాయికి రాలే ఒకటి. రెండోది ఏంటంటే మేము ఈ ఉద్యమంలోకి వచ్చింది ఏంటంటే స్వచ్ఛందంగా వచ్చినా మే పదవి కూడా తీసుకోమని చెప్పినాం మొదలే. ఇవాళ ఏదో ఉద్యోగం కొరకు వదిలింది కాబట్టి ఇక్కడ వచ్చేసి రిటైర్మెంట్ తర్వాత రాలే. ఓన్లీ బీసీ నాలెడ్జ్ స్ప్రెడ్ చేద్దాం, బీసీలలో ఉన్నటువంటి ఈ అనైక్యతను ఏకం చేద్దామనే ఉద్దేశంతో వచ్చినాం. ఆ దిశలో పనిచేస్తున్నాం. ఎంతో కొంత ఈ రోజు బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కొంత అవగాహన కల్పించగలిగినాం. సో అది మా ఉద్దేశం, అంతే తప్ప ఇంకే ఉద్దేశం కాదు. మీకు నిజంగా ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే 100% ఇవాళ రాహుల్ గాంధీ గారు గత సమావేశాల్లో మాట్లాడి ఇప్పుడు 5 రోజులైంది. నరేంద్ర మోడీ గురించి ఎందుకు మాట్లాడండి మీరు? నొప్పి ఇంకో చోట రాస్తున్నారు. నరేంద్ర మోడీ గల్లా ఎందుకు పట్టరంటున్నా? తెలంగాణ సోనియా గాంధీని దూషించారు. ఇలా అధికారంలో ఉంది, ఇవ్వాల్సింది నరేంద్ర మోడీని అంటాం చేత కాదు. బీసీల కోసం రాజ్యాంగాన్ని పట్టుకొని అణగారిన వర్గాలకు న్యాయం జరగాలి, న్యాయం చేసే రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారని మీరు? బీజేపీ మోకాలు అడ్డం పెట్టింది నా స్పీచ్ లలో ప్రతి గల్లబెట్టి లాగండి. మరి వీళ్ళని మేధావులు వదిలిపెట్టారు కదా, మరి కాంగ్రెస్ ఒక్క కాంగ్రెస్ కాదు, బీజేపీని టార్గెట్ చేసినాం, బీఆర్ఎస్ ని కూడా టార్గెట్ చేసినాం. మాకు ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేదు. మీరు అనకన్నా మొదలు బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడింది మేమే. టార్గెట్ చేశారు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు తప్ప బీజేపీని టార్గెట్ చేశారు. మాట్లాడండి. ఒక బీసీ అయ్యండి, బీసీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వని గట్టి నిలదీయండి. నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దొరికింది ప్రతి ఒక్కరికి మాట్లాడటానికి. నేను 100% నిలదీయాలి. అడగకుండానే 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన మహానుభావులు వాళ్ళు 69 ఇచ్చింది. 69% ఇచ్చింది ఎవరండి? తమిళనాడులో కాంగ్రెస్ కాదా? ఇప్పుడు 27% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? బీసీలు అనుభవిస్తున్న కేంద్రీయ విద్యా సంస్థల్లో 27% రిజర్వేషన్లు 2006 వరకు లేవు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇచ్చారు. 93 మందికి రిజర్వేషన్లు ఇస్తే ఇచ్చిన పార్టీని తిట్టండి. ఇది ఎక్కడ న్యాయం అండి? సరే, ఓకే, క్యారీ ఆన్. ఓకే, కోటేశ్వరరావు గారు ఎట్లా చూస్తారు సార్? మరొక బలవన్ మరణం జరిగింది తెలంగాణలో. అది బీసీ నాయకుడు మరి ఆత్మాహుతి చేసుకోవడం కావచ్చు. మరొకసారి తెలంగాణ బీసీ ఉద్యమానికి సిద్ధమైంది అనుకోవచ్చా? ఈ ఆత్మాహుతిని ఎట్లా చూడొచ్చు అంట? ఈశ్వరాచారి మరణం చాలా విషాదకరం, అవాంఛనీయమైనది. ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేయడం తప్ప ఈ దశలో అంతకుమించి ఏమీ చేయలేము. ఈ మరణం జరగటానికి రాజకీయ పార్టీలు ఎంత కారణమో బీసీ సంఘాల నాయకులు కూడా అంతే కారణం. ఆ బాధ్యత నుంచి ఎవరూ తప్పించుకోలేరు అనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దీని గురించి ఈ 42% గురించి చిరంజీవులు గారికి కానీ, లేదా ఇతర బీసీ నాయకులకు కానీ, లేదా రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ పార్టీలన్నింటికి కేవలం అసెంబ్లీ తీర్మానం చేస్తేనో, లేకపోతే ఆర్డినెన్స్ ఇస్తేనో, లేదా వాటికి గవర్నరు, రాష్ట్రపతి ఆమోదం తెలుపుతేనో, లేదా ఆ తర్వాత 9th షెడ్యూల్లో చేరిస్తేనో
చెల్లుబాటు అయ్యేటువంటిది కాదు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఎందుకని ఆ 9th షెడ్యూల్లో చేర్చినటువంటి తమిళనాడు రిజర్వేషన్స్ అవి విద్య, ఉద్యోగాలు ఇటువంటి వాటికి తప్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% పరిమితి అక్కడ కూడా అమలు జరపాల్సిందే అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ఆల్రెడీ స్పష్టం చేసింది. ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. ఆ విషయం బీసీ నాయకులకు తెలియదా? లేకపోతే రాజకీయ పార్టీ నాయకులకు తెలియదా? ఎందుకని ఈ విధమైనటువంటి కమోషన్స్ ని ముందుకు తీసుకొచ్చారు, బీసీలను తప్పుదారి పట్టించారు అనేటువంటిది పెద్ద ప్రశ్న. రెండోది, గొర్రె కషాయవాడిని నమ్మినట్టుగా అసలు ఇంత రచ్చ జరుగుతున్నా కనీసం ఒక బీసీ అయి ఉండి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య వచ్చింది. ఒక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ సమస్య కాదు, కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు. ఇది మొట్టమొదట బీహార్లో వచ్చింది, ఆ తర్వాత మహారాష్ట్రలో వచ్చింది, మధ్యప్రదేశ్లో వచ్చింది, సరే కర్ణాటక, తెలంగాణలో వచ్చింది. మరి ఇంతకాలం తెలంగాణలో రాకముందే బీహార్లో వచ్చింది కదా, నరేంద్ర మోడీ గారు ఎందుకని నోరు విప్పలేదు ఆ విషయం గురించి? అసలు గణన చేస్తే హిందూ సమాజం బద్దలైపోతుంది, ముక్కలైపోతుంది అని చెప్పినటువంటి పెద్ద మనుషుల గురించి ఇవాళ గొంతు చించుకుంటున్నటువంటి బీసీ నాయకులు ఎప్పుడన్నా నిరసన తెలియజేశారా కనీసం? అందుకనే ఎవరి పాత్ర, ఎవరి రాజకీయం వాళ్ళు మరి వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద చర్చలు లేవు, వ్యక్తిగతంగా విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ తెలిసి ఈ విధమైనటువంటి అమాయకుల ప్రాణాలను పోగొట్టడానికి ఎవరి వంతు పాత్ర వాళ్ళు పోషించారు. ఇప్పటికైనా చేయాల్సింది ఎవరు? చిరంజీవులు గారు ఒక మాట అన్నారు, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని. ఎస్, కరెక్ట్ అది. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత పార్లమెంట్లో ఎప్పుడు వీళ్ళు మాట్లాడలేదనేటువంటి విమర్శలు వచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి తరుణంలో మరి మీ ప్రభుత్వం ముందుకు తెచ్చి మీరు స్వయంగా చేసినటువంటి ప్రతిపాదన గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? మీ రాజకీయం ఏమిటి దీనిలో? ఎందుకని ఇండియా కూటమి పార్లమెంటరీ ఎజెండాలో దీన్ని ఒక సమస్యగా ఎందుకు పెట్టలేదు? ఇది దేశవ్యాప్తమైనటువంటి సమస్య కదా, ఒక తెలంగాణ సమస్య కాదు కదా. ఎందుకని మీరు ఒకరోజు దాని మీద వాయిదా తీర్మానం లేకపోతే మరొక రూపంలోనో మరి రాహుల్ గాంధీ ఎందుకని ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకని దాని గురించి మాట్లాడదు? అందుకని ఇటువంటి ఈ సమస్య మీద భావోద్రేకాలని ఎవరైనా రెచ్చగొట్టినా లేకపోతే ఇంకొక రాజకీయం చేసినా అది అవాంఛనీయం. చేయాల్సినటువంటి వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇంతవరకు నరేంద్ర మోడీ గారి నోట మేము చేస్తామనో, పరిశీలిస్తామనో, చెయ్యమనో ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏమి రాజధర్మం? కోట్లాది మంది బీసీలు దాని గురించి దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ఆందోళన చేయొచ్చు, కొన్ని చోట్ల చేయకపోవచ్చు. కానీ కోట్లాది మంది బీసీలు ఎదురు చూస్తున్నటువంటి అంశం అనేటువంటి విషయం నరేంద్ర మోడీ గారికి తెలియదా? ఎవరు చేయాల్సింది? ఎవరు? రాహుల్ గాంధీ చేయలేదు, ప్రస్తావించలేదు. ఓకే, రాహుల్ గాంధీ గారిని విమర్శించవచ్చు, తప్పులేదు. కానీ అసలు చేయాల్సింది ఎవరు? ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్ గురించి ఎలాంటి కమిటీ లేకపోతే పరిశీలన ఏమీ లేకుండానే ఏదో గతంలో జరిగినటువంటి కొన్ని సర్వేలని ఆధారంగా చేసుకొని ఎన్ని రోజుల్లో అంటే 2 రోజుల్లో మొత్తం అంతా ఫినిష్ చేసేసి రాజ్యాంగ సవరణ చేశారు. ఆ చేసినటువంటి రాజ్యాంగ సవరణ కూడా సుప్రీంకోర్టు మొన్న సమర్థించింది. ఎందుకని సమర్థించింది? కారణం ఏమిటి? అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు కనుక అని చెప్పింది. మరి దీనికి కూడా అదే పరిష్కారం అయినా ఎంతమంది బీసీ మేధావులు దీని గురించి గళమెత్తారు? ఎన్ని రాజకీయ పార్టీలు దీని గురించి చెప్పాయి? ఇప్పటికీ మానవతా రాయ్ గారు 9th షెడ్యూల్ అంటున్నారు. 9th షెడ్యూల్లో చేర్చిన తమిళనాడుకే దిక్కు లేదు. అయినా ఎందుకు చెప్తున్నారు?
మరి తెలియక చెప్తున్నారా, తెలిసి చెప్తున్నారా, మభ్యపెట్టడానికి చెప్తున్నారా? ఇవన్నీ ప్రశ్నలు. అందుకని నేను ఏమంటానంటే బీసీ సమాజం, యావత్ బీసీ సమాజం కూడా ఇటువంటి అంశాలని ఒక్క రోజుతో ఒక ప్రాణంతో అయ్యేటువంటి సమస్య కాదు ఇది. అది వృధా. ఆ కుటుంబానికి మనం సానుభూతి తెలియజేస్తాం, మళ్ళా ఈశ్వరాచార్యని మళ్ళా మనం తీసుకురాలేము. అందుకని ఇప్పటికైనా అటువంటి బలహీన మనస్కులు ఎవరైనా ఉండి, అంటే అటువంటి దాంతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ అటువంటి మళ్ళా మరొకటి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. దీని మీద రాబోయేటువంటి రోజుల్లో ఎవరైనా రాజకీయం చేసేట్లయితే బీసీ సమాజం అటువంటి వాళ్ళని క్షమించదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పాను. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఒకసారి ఫైనల్ గా మానవతారాయ్ గారు, తెలంగాణ నైన్త్ షెడ్యూల్ మీద విషయం ఏంటంటే తెలంగాణలో ఈ హామీ ఇవ్వటం జరిగింది. ఒక సెకండ్ PWPలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మానవతారాయ్ గారు నిర్ణయం తీసుకోవడం ఇక పార్లమెంట్ మానవతారాయ్ గారు మీరు చూద్దరు కానీ ఆగండి ఒక్క నిమిషం. నేనేమంటున్నా, మన పొలిటికల్ అనలిస్ట్ గారు మాట్లాడుతూ నైన్త్ షెడ్యూల్ మీద కోర్టులో నిలబడదు, తమిళనాడుకి అతిగతి లేదని మాట్లాడారు. నేను దానిపైన క్లారిఫై చేయదలుచుకున్నాను. ఏంటంటే ఈ నైన్త్ షెడ్యూల్ లో పెట్టిన మేము రివ్యూ చేస్తామని చెప్పి కొయిలో జడ్జిమెంట్ లో 2007 లో చెప్పినారు. ఏమని చెప్పినారు? శేషానంద భారతి కేసు 1973 నుంచి నైన్త్ షెడ్యూల్ లో పెట్టినా ఏ చట్టమైనా రివ్యూ చేయొచ్చు అన్నారు. సో ఏ చట్టమైనా సుప్రీంకోర్టు ఎప్పుడైనా రివ్యూ చేయొచ్చు. మరి వాళ్ళ తమిళనాడుకి కొట్టేసిందా? కొట్టేయలే. ఎందుకు కొట్టేయలేరు అది పక్కన పెడదాం. రెండోది, వీళ్ళు మొన్న జనహిత కేసెస్ లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేసులో జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2022 కేసులో ఏం చెప్పారు జడ్జెస్? 50% సీలింగ్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాదు. ఎందుకంటే ఈ కొయిలో కేసులో ఏం చెప్పినారు వాళ్ళు? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కు వ్యతిరేకంగా ఉంటే కొట్టేస్తామన్నారు. సో ఇక్కడ వచ్చి ఏం చెప్పినారు? 2022లో 50% సీలింగ్ అనేది కాన్స్టిట్యూషన్ లో బేసిక్ ఫీచర్ కాదు. కాబట్టి మేము దాన్ని 50% ఏబో 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినా మేము అలో చేస్తున్నామన్నారు. కాబట్టి ఇవాళ మనకు ఆ రక్షణ ఉంది అని మేము మొదటి నుంచి కూడా నైన్త్ షెడ్యూల్ చెప్తున్నాం. ఇప్పటి వరకు ఇంకో విషయం కూడా చెప్తాను. 284 చట్టాలు నైన్త్ షెడ్యూల్లో పెడితే ఏ ఒక్క చట్టం కూడా సుప్రీంకోర్టు కొట్టేలేదు ఈ రోజు కూడా. సో మేము తమిళనాడులో 30 ఏళ్ల నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. 94 ఇవాళ 20 31 సంవత్సరాలే. సో ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్లో పెట్టిందో మార్చి 17 రోజు నేను కూడా కలిసి సీఎం గారిని అప్రిషియేట్ చేసినాం. ఎప్పుడైతే జీవోకు వాళ్ళు మాట్లాడిందో అప్పుడు ఆపోజ్ చేసినాం. జీవో నిలదూర చెత్త కాగితం లాగా చిత్తు కాగితం లాగా మారుతుంది, అల్టిమేట్ గా మీరు పోవద్దు అని చెప్పినాం మనం. సో అది వేరే ఇష్యూ. కానీ నేను ఏం చెప్తున్నా, నైన్త్ షెడ్యూల్ అనేది ఇవాళ ఉన్న దాంట్లో ఏకైక మార్గం. రాజ్యాంగ సవరణ చేసి 16(4) 15(4) మార్చాలంటే దానికి కావాల్సిన డాటా కావాలి, ఎంపరికల్ డాటా కానీ ఇతరత్ర డాటా, మనకు క్వాంటిఫైబుల్ డాటా లేదు. కాబట్టి జరగదు. ఇవాళ తెలంగాణలో మీరు సేమ్ థింగ్ తమిళనాడు ఎట్లయితే కలిపిందో మాకు కూడా కలిపి మాకు తక్షణమే ఈ వారం రోజులలో అనుకుంటే చేయొచ్చు. మీరు ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ కు ఏం డాటా ఉందండి? ఎక్కడ డాటా ఉంది? ఏమి లేదు. పోనీ వాళ్ళు పెట్టినటువంటి కమిటీ ఒకటి పెట్టినారు. ఎవరు? మేజర్ సిన్హా కమిటీ. మేజర్ సిన్హా కమిటీ ఏదైనా వాళ్ళ రికమెండేషన్ లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వమని రాశారు. అందులో ఏమి లేకున్నా కానీ వాళ్ళు ఇచ్చేసినారు. ఒక నిమిషం నాది అయిపోయినాక మీరు మాట్లాడండి. ఓకే, ఎక్కువ మాట్లాడాను, నేను క్లోజ్ చేస్తున్నాను. రెండోది, బీసీ సంఘాలకు అవగాహన లేదు. మీరు పొరపాటు. అది 100% దాంట్లో లీనమైన తర్వాతనే చేసినాం. ఇవాళ ఈ నైన్త్ షెడ్యూల్ ఇంపార్టెన్స్ అనే దాని గురించి కూడా ఒక వర్క్ షాప్ ఎవరైతే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ విల్సన్ ఒక నేను ప్రశ్న అడుగుతున్నా. నాకు ఉద్యమకారుని తెలంగాణ, మీ పోరాటం ఎక్కడుంది తెలుసా? ప్రెస్ క్లబ్బుల్లో, ఉస్మానియా యూనివర్సిటీ 4 గోడలు, ఏడండి గ్రామాల ఎప్పుడైనా కేంద్రం ఎప్పుడు స్పందిస్తుంది? పోరాటం ఉధృతమైనప్పుడు కేంద్ర నరేంద్ర మోడీ గుండెలు దడదడమాల. 50% పోరాటం చేస్తే 100 మంది రారాయ. ఇవాళ ఇంత ఒక ఈశ్వరాచారి చనిపోతే కనీసం స్పందన కరువయ్యే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మన పోరాటంలో చిత్తశుద్ధిని తెలుసుకోండి, మన స్వార్థం కాదు. రైట్. ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి ఈ అంశంపై మరి డిబేట్ చేద్దాం. ఇప్పుడు టైం అప్. సో మొత్తానికి డిబేట్లో పాల్గొన్న చిరంజీవి గారు బీసీ నాయకులు, అదే క్రమంలో కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్, ఇక మానవతరావు గారు కాంగ్రెస్ నాయకులు, అందరు కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం